ఆయన మిమ్ములను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకోవాలి. ఆయన మన ప్రతి ప్రార్థన వింటాడు. మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. దేవాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నా ప్రతి ప్రార్థనకు కూడా జవాబునివ్వండి అయ్యా. నీ సన్నిధి ద్వారా నేను దీవించబడాలి. ఈ ఉపవాస కూడికల ద్వారా నేను దీవించబడాలి. ఈ ఉపవాస కూడికలు నాకు, నా కుటుంబానికి మేలుకరంగా ఉండాలి, క్షేమముగా ఉండాలి. నీకే వందనాలు మహాగణుడా, నీకే స్తోత్రం. ఉన్నవాడును అనువాడునని వాగ్దానం ఇచ్చినవాడు, మా ప్రతి ప్రార్థన ఆలకించేవాడు. నిశ్చయముగా మా ప్రార్థనలన్నిటికీ జవాబును దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన 40 రోజుల ఉపవాసపు ప్రార్థన కూడికలలో ఎన్నో రోజులకు వచ్చాం అమ్మా? 14వ రోజు. ఈ 14వ రోజు దేవుని సన్నిధికి దేవుని మాటల ద్వారా బలపరచబడాలని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళదాం. నిర్గమకాండము 15 అధ్యాయాలను మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 16వ అధ్యాయము నుండి వాక్యాన్ని నేర్చుకోవాలి. 16వ అధ్యాయము నుండి వాక్యాన్ని నేర్చుకునే ముందు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాలు. ఎంతమందిగా వారు ఐగుప్తు దేశానికి వచ్చారు? 70 మందిగా. ఎన్ని లక్షల మందిగా వారు ఆశీర్వదించబడ్డారు? దాదాపు పురుషులను లెక్క పెడితేనే, యుద్ధ వీరులను లెక్క పెడితేనే 6 లక్షల మంది, ఇంకా స్త్రీలు, పిల్లలు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఆశీర్వదించబడి దేవుడు వారికి ఇచ్చుచున్న వాగ్దానపు దేశానికి వారు వెళ్ళేటప్పుడు దేవుడైన యెహోవా చెప్పిన మాట, మీరు ఐగుప్తు దేశస్థుల దగ్గరికి వెళ్ళి వెండిని, బంగారాన్ని, నగలను వారి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొనండి. ఐగుప్తు దేశంలో దేవుడైన యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరచగా మోషే గారి ద్వారా, అహరోను గారి ద్వారా దేవుడు 10 అద్భుతాలను, మహత్కార్యములను దేవుడైన యెహోవా చేయడం జరిగింది. కొన్ని విషయాలను కాస్త ఆలోచిద్దాం. మొదటి అద్భుతం, అహరోను కర్ర పాముగా మారింది. మిగతా పాములను అదే కర్ర
నీళ్లను కొట్టగా రక్తముగా మారింది. తర్వాత కప్పలు, పేలు, ఈగలు, భయంకరమైన తెగులు, దద్దుర్లు, చాలా భయంకరమైన కటిక చీకటి, వడగళ్ళు, మిడతలు, ఇవన్నీ కూడా ఎవరి మీదకి వచ్చాయి? ఐగుప్తు దేశములో ఉంటున్న ఐగుప్తుల మీదకు వచ్చి వారిని మిక్కిలి బాధపరిచాయి. రాజు వారిని పంపించేటప్పుడు వారు ఒట్టి చేతులతో వెళ్ళక వెండిని, బంగారాన్ని, వస్త్రములను పట్టుకుని వెళుతున్నారు. వారు ఐగుప్తు దేశము నుండి యాత్రను ప్రారంభించినప్పుడు మొదటగా వారు చేరుకున్న ఘట్టం ఏంటంటే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. వెనకాలే 600 రథముల మీద ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఆ సైన్యము ఇశ్రాయేలు ప్రజలను దరికి చేరకుండా సైన్యమునకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్యగా దేవుడు నిలబడ్డాడు. ఎర్ర సముద్రమును మోషే గారు కర్రతో కొట్టగా 2 పాయలుగా మారింది. ఆరిన నేల మీద నడుచుకుంటూ అవతల గట్టుకు వెళ్ళారు. అదే ఆరిన నేల మీద రథముల మీద వస్తున్న సైన్యం అంతా కూడా మునిగిపోయి చనిపోయారు. దేవుడు వారు కళ్ళెదుట చేసిన ఇన్ని గొప్ప కార్యములను బట్టి 15వ అధ్యాయంలో వాళ్ళు ఒక అద్భుతమైన కీర్తన కూడా పాడారు. ఎర్ర సముద్రము నుండి వాళ్ళు మరొక స్టాప్కు చేరుకున్నారు, మరొక ఘట్టానికి. అది మారా. అరణ్యం పేరేంటో గుర్తుందా మీకు? అరణ్యం పేరు 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి, ఏ అరణ్యం? బాగా వినండి. ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రానికి చేరుకున్నారు. ఎర్ర సముద్రము నుండి షూరు అనే అరణ్యానికి చేరుకున్నారు. ఆ ప్రాంతములో ఉన్న మారా అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నీళ్లు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే గారి మీద సణుక్కున్నారు. మోషే గారి మీద సణుక్కోవడం ఎన్నోసారి యాత్రను ప్రారంభించిన నాటి నుండి ఇది 2వసారి. మొదటిసారి ఎక్కడ? మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవనా? ఈ దిక్కుమాలను చావు మేము చావాలని ఇక్కడ దాకా మమ్మల్ని నువ్వు తీసుకొచ్చావని సణిగారు. 2వసారి ఎక్కడంటే నీళ్లు చేదుగా ఉన్న చోట మోషే మీద వాళ్ళు సణుక్కున్నారు. దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ఆ చేదైన నీటిలో ఒక చెట్ట, కర్ర ఏమేమన్నాడు? డౌట్గా ఉన్నట్టుంది. 15వ అధ్యాయం 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి అది ఆ నీళ్లలో వేసిన తర్వాత, అప్పుడు ఆ చేదైన నీటిలో వేసింది ఏమిటి చెప్పండి? చెట్టును వేయగా ఆ చేదైన నీళ్లు కాస్త మధురముగా మార్చబడ్డా. మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరు చూపించాలి? దేవుడు చూపించాలి. 16వ అధ్యాయంలోకి వద్దాం. 16వ అధ్యాయంలో జరిగిన సంఘటన, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వారు మొదటగా ఎక్కడికి చేరుకున్నారు? అందరు చెప్పాలి. ఎర్ర సముద్రం నుండి ఎక్కడికి చేరుకున్నారు? షూరు అరణ్యంలో ఏ ప్రాంతం? మారా. ఇప్పుడు మారా నుండి వాళ్ళు మరొక ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం పేరు 15వ అధ్యాయం 27వ వచనం. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి అనండి ఒకసారి. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? షూరు అనే అరణ్యంలో ఉన్న మారా అనే ప్రాంతము నుండి ఏలీమునకు వచ్చారు. ఇప్పుడు 16వ అధ్యాయం ప్రారంభించబడింది. మీ తలలు పైకెత్తండి.
ఏలీమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరలా మోషే గారి మీద, అహరోను గారి మీద సణుక్కుంటున్నారు. ఎన్నోసారి గుర్తుపెట్టుకోవాలి, ఎన్నోసారి. మొదటిసారి ఎక్కడ, రెండోసారి ఎక్కడ, ఇప్పుడు మూడోసారి సణుక్కుంటున్నారు. అసలు వీళ్ళు సణుక్కోవడానికి వచ్చిన సమస్య ఏంటి అని అంటే, అయ్యా మోషే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మా ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా నాన్ వెజ్ ఉండేవాళ్ళు. ఆ కొండల దగ్గర మేము కూర్చుని ఉడగ్గానే నోట్లు వేసేసుకునేవాళ్ళు. అంత పిచ్చాలకే ఏంటది, నాన్ వెజ్. ఎప్పుడైతే మేము ఈ యాత్రను ప్రారంభించామో మా నోరు మొత్తం కూడా మీరు చెప్పాలి చెప్పబడిపోయింది. మాకు ఇప్పుడు మాంసము కావాలి అని అడుగుతున్నారు. ఎంతకాలం అని అరణ్యంలో ఉన్న ఈ ఆకుకూరలో, ఎంతకాలం అని ఈ అడవిలో ఉన్న ఆ పళ్ళు తింటూ మా ఆకలి మేము తీర్చుకుంటాం? మాకు మాంసం కావాలయ్యా, మాకు మంచి ఆహారం కావాలయ్యా అని సణుక్కున్నారు. వాళ్ళు సణుక్కుంటున్నప్పుడు దేవునికి మోషే గారు, అహరోను గారు ప్రార్థన చేశారు. ఇంతకీ ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, వారి సణుగులను దేవుడు కూడా విన్నాడంట. చూద్దాం ఆ మాట. 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఇప్పుడు వాళ్ళ సణుగులు ఎవరు విన్నాడు? ఇప్పుడు మోషే అహరోనుల మీదే కాదు వాళ్ళు సణుక్కోవడం, ఆహారము కొరకు, తిండి కొరకు దేవుని మీద కూడా వారు సణుక్కుంటున్నారు. ఏం దేవుడు అసలు ఈ దేవుడు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే మనం బాగుండేవాళ్ళం, నచ్చిన ఆహారం తినేవాళ్ళం, నచ్చినప్పుడు వండుకొని కడుపు నిండా తినేవాళ్ళం. ఎప్పుడైతే ఈ ఐగుప్తు దేశం నుండి మన యాత్రను ప్రారంభించామో నోటి నిండా కడుపు నిండా సరైన ఆహారమే లేదు. ఈ మోషే గారిని, అహరోనులను నమ్మి మనం తప్పు చేసాం. ఆ ఐగుప్తు దేశంలో ఉంటే బాగుండు, మనం చక్కగా మనం నచ్చిన ఆహారాన్ని మనము తినేవాళ్ళం. ఇదేం దేవుడు అని చెప్పి దేవుని మీద సణుక్కుంటున్నారు, మోషే గారి మీద సణుక్కుంటున్నారు, అహరోను గారి మీద కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? సణుక్కుంటున్నారు. ఇప్పుడు రాయబడిన మరొక మాట 9వ వచనం. అంతటా మోషే అహరోనులతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను వినునని నీవు ఇశ్రాయేలు సర్వ సమాజముతో. ఇప్పుడు వాళ్ళ సణుగులు ఎవరు విన్నారంట? 10వ వచనంలో 2వ భాగం. యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఎట్లనెను, నేను ఇశ్రాయేలుల సణుగులను వింటిని. ఏమన్నాడు ఆయన? కొంచెం గట్టిగా చెప్పాడు. వాళ్ళు యేసు దేవుణ్ణి తిట్టుకున్న విధానాన్ని దేవుడే విన్నాడంట. ఆహారం కోసం, తిండి కోసం ఇశ్రాయేలు జనాంగము మొత్తం కూడా దేవుణ్ణి తిట్టుకుంటున్నారు. వారిని ఐగుప్తు అనే దేశము నుండి, ఆ బానిసత్వము నుండి విడిపించిన నాయకుడైన మోషే గారిని తిట్టుకుంటున్నారు. మోషేకి సహకరించిన అహరోనులు కూడా తిట్టుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే, నేను వాళ్ళ సణుగులను విన్నాను, వారి సణుగులను కాల్చేయమని చెప్పు. వాళ్ళకి కావలసింది ఆహారమే కదా, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి మేఘము ద్వారా, దేని ద్వారా? నేను ఆహారాన్ని పంపిస్తున్నాను, కడుపు నిండా తినమను. ఏ పూటకి ఆ పూట ఆహారాన్ని పంపిస్తున్నాను. ఈరోజు ఆహారం వచ్చింది కదా, రేపు పొద్దునకి పని చేస్తుందేమోనని ఆహారాన్ని దాచుకోవద్దాను. ఒకవేళ వాళ్ళు దాచుకున్నా ఉదయం అయ్యేసరికి ఆహారం పాడైపోద్ది, కంపు కొడద్ది. ఈ విషయాన్ని ఇశ్రాయేలు జనాంగానికి చెప్పు అని మోషేతో దేవుడు అనగా, మోషే కూడా ఇశ్రాయేలు జనాంగమునకు చెప్పగా దేవుని మహిమ ద్వారా దేవుడు వారికి ఆహారాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఏం పంపించాడు? ఇంతలో ఆహారం రాగానే ఆకాశం నుండి ఆహారము కురవబడతా ఉంది. ఆ కురవబడుతున్న ఆహారాన్ని కొంతమంది కడుపు నిండా తిని ఉదయానికి పనిచేస్తుందేమోనని చెప్పి కొద్దిగా ఆహారాన్ని దాచుకున్నారు. కానీ ఉదయం అయ్యేసరికి ఆహారం అంతా కంపు కొడుతుంది. ఎన్ని రోజులు దేవుడు ఈ ఆహారాన్ని వారికి పంపించాడు? 1 రోజా, 2 రోజుల, 1 నెల, 2 నెలల,
ఓ సంవత్సరమా, ఓ 2 సంవత్సరాలా? 16వ అధ్యాయం 16వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలు దేవుడు వారికి ఆహారాన్ని పంపాడు? 35వ వచనం. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తినుచుండిరి. ఏం తిన్నారంట? అంటే వారు సణుగులను విన్న దేవుడు వారికి ఆహారాన్ని ఒక పూట పంపించడం కాదు, 2 రోజులు పంపించడం కాదు, 1 సంవత్సరం పంపించడం కాదు, వాళ్ళు 40 సంవత్సరాలు కూడా సమృద్ధికరమైన ఆహారాన్ని వాళ్ళు తిన్నారు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాళ్ళు ఏం తిన్నారు? సమృద్ధికరమైన ఆహారాన్ని తిన్నారు. ఇక్కడతో 16వ అధ్యాయం పూర్తయింది. 16వ అధ్యాయం ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఏంటి? దేవుని పిల్లలారా, తొందరపడి దేవుని మీద సణుక్కోవద్దు. దేవుడు నిన్ను స్వస్థపరచడం లేదని, నువ్వు అడిగినది దేవుడు నీకు ఇవ్వలేదని, నువ్వు అనుకున్న కోరిక నెరవేర్చబడలేదని దేవుని మీద సణుక్కోకో. దేవుడు ఏది చేసినా అది మన మంచిగా చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అడిగింది పొందుకోలేకపోతున్నావంటే దాని వెనక కూడా దేవుని చిత్తం ఏదో ఉంటుంది. తొందరపడొద్దు, కంగారు పడొద్దు, దేవుని అనరాని మాటలు తొందరగా అనేయొద్దు. ఆయన ఎప్పుడు ఏది చేసినా అది నీ మంచిగా చేస్తాడు. ఆయన కీడు చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ఉదాహరణకు మోషేను యోసేపును అన్నలు కొట్టారు, గోతులో పడేశారు, అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడి గోతులో పడవేయబడి అమ్మివేయబడిన యోసేపును దేవుడు ఎట్లా దీవించాడు? ఫలించాడు కొమ్మగా. తన తండ్రికి, తన అన్నలకు, తన కుటుంబం మొత్తానికి కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. యోసేపు అంత ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడే ముందు యోసేపు జీవితంలో జరిగింది ఏంటి? అన్ని బాధలే కదా, అన్ని శ్రమలే ఎదురయ్యాయే. అన్నల చేత దూషించబడ్డా, అన్నల చేత అన్నలు అసూయపడ్డారా యోసేపు మీద? కొట్టబడ్డా, అమ్మివేయబడ్డా. పోన్లే ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడేమైనా బాగుపడ్డాడంటే, అక్కడ ఒక రాజుగారి ఇంటిలో ఉన్న ఫరో దగ్గర పనిచేస్తున్నప్పుడు ఫరో భార్య అతని మీద మనసుబడి అతనితో ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు తప్పు చేయకుండా పారిపోయినందుకు అతను తీసుకెళ్లి 2 సంవత్సరాలు జైల్లో పడేశారా. అయినా సరే యోసేపు దీవించబడ్డాడు. యోసేపు ఏనాడు తన జీవితంలో అనుకోలా, దేవుడిని నమ్ముకున్నాను కదా, ఇంత శ్రమలు నాకు ఎందుకు వచ్చాయి, దేవుడిని నమ్ముకున్నాను కదా, ఇంత బాధలు నేను ఎందుకు పడ్డాను, నేను నీతిగా నిలబడ్డాను కదా, నేను పరిశుద్ధంగా నిలబడ్డాను కదా, అయినా ఎందుకు నన్ను జైల్లో పెట్టారు, ఇదంతా దేవుని వల్లే జరిగిందన్న ఒక్క మాట తన నోటు నుండి రానియలేదు. ఏది చేసినా దేవుడు నా మంచికే అనుకున్నాడు. నీ జీవితంలో నీ దేవుడు ఏది చేసినా అది నీ మంచిగా చేస్తాడు. యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి పలికిన మాట, ఇంకా యథార్థత, ఇంకా దేవుడు, ఇంకా ప్రార్థన అని అంటావేంటయ్యా? నీవు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు? ఆస్తిని ఇచ్చినట్టు ఇచ్చాడా? ఆస్తి అంతా తీసేసుకున్నాడా? బిడ్డల్ని ఇచ్చినట్టు ఇచ్చాడా? ఎదిగిన బిడ్డలందరినీ కూడా చంపేశాడా? పశువుల్ని ఇచ్చాడు, గాడిదల్ని ఇచ్చాడు. ఏదయ్యా? పోను నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావా అంటే ఆరోగ్యంగా కూడా నువ్వు లేవు. ఏం చేశాడు నీకు దేవుడు అని యోబు భార్య యోబును వచ్చి నిలదీస్తున్నప్పుడు యోబు అంటాడు కదా, దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాను, ఇప్పుడు దేవుడు అన్నీ తీసేసుకున్నా నేనేం చెప్తాను? ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు. ఈ రోజున నీవు నేను చిన్న ఆటలకు కూడా, చిన్న కారణాలకు కూడా దేవుని మీద అలుగుతున్న వాళ్ళం ఎంతమంది లేవు. అలుగుతాం దేవుని మీద. ఆ దేవుడు ఇవ్వలేదు కదా, ఇంకా నేను ప్రార్థనకు రాను. దేవుడు నన్ను స్వస్థపరచలేదు కదా, నేను ఉపాసకోటాలకు రాను. నా అప్పులు తీర్చలేదు కదా, ఇంకా నేను దేవుడిని నమ్ముకోను. ఏంటి? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుడు నువ్వు అడిగినది కొద్దిగా ఆలస్యం చేసేసరికి దేవుని మీద సణుక్కుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు మనలో. కానీ బైబిల్ చెప్తున్న మాట, దేవుడు ఏది చేసినా
అది నీ మంచిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. తొందరపడి ఆయన నువ్వేం చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు సణుక్కున్నారు. సణుక్కోవడం బట్టి ఏం కలిసి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు సణుక్కోకపోయినా దేవుడు వాళ్ళకి శ్రేష్టమైన ఆహారాన్ని పెడతాడు. కొంతమంది అనుకుంటారు సణుక్కున్నాడు కాబట్టే కదండి దేవుడు శ్రేష్టమైన మన్నాని పెట్టాడు. సణుక్కోకపోయినా పెడతాడు ఆయన. తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆకలిగా దేవుడు ఉంచేవాడు కాదు. కరోనా టైంలో ముచ్చలమ్మ కొంచెం పిల్లల్ని, కరోనా టైంలో కాస్త వినండి. కరోనా టైంలో అందరూ కష్టపడితే ₹1 సంపాదించుకునేవాళ్ళు. ఈరోజు పనికి వెళ్ళకపోతే మన కుటుంబాలు గడవడం చాలా కష్టం. అలాంటిది కరోనా టైంలో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఒక్క పూటైనా నువ్వు ఉపవాసం ఉన్నావా? ఈరోజు నాకు ఆహారం లేదండి, ఈరోజు నాకు భోజనం లేదండి అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి చూపించండి, ఇబ్బంది లేదు. ఉన్నారు ఎవరైనా? లేవు. రెక్కాడితో డొక్కాడిన పరిస్థితులు మనే. అయినా సరే ఏ పూట దేవుడు నిన్ను పస్తు పెట్టలేదు. దేవుడు ఎంత గొప్పవాడో. నా మట్టుకు నేను కరోనా వచ్చిన ప్రారంభంలో నేను చాలా వేదనకు గురయ్యాను. నా భార్యను, నా బిడ్డలు నేను ఎలా పోషించుకోవాలి? నేను ఉద్యోగం చేస్తున్నానప్పుడు నాకు రావలసిన డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు. కరోనా వచ్చింది కదండి, పిల్లలు ఫీజులు కడతలేదండి సార్, ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తానులేండి అని అన్నారు ఆయన. కొన్ని ₹1,000 రావాల్సి వస్తాయని నాకు ₹5,000 వేశాడు. ఈ ₹5,000తో నా భార్య బిడ్డలు నేను ఎలా పోషించుకోగలను? ఓ పక్క మందిరం లేదు, ఎందుకంటే ఎవరు మందిరానికి వచ్చే రోజులు అవి కాదు. వాళ్ళ ఏ విశ్వాస కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఒక ₹100 కానుకెత్తారనుకుంటే విశ్వాసులందరూ ఫోన్లోనే కలుగుతున్నారు తప్ప పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్న రోజులు అవి కాదు. అందరం ఇబ్బందుల్లోనే ఉన్నాం. నేనైతే భయంకరమైన ఇబ్బంది. నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను, నాయన ఇంత భయంకరమైన ఆపద వచ్చింది, నా భార్య నా బిడ్డలను ఏ లోటు లేకుండా పోషించుకునే కృప నాకు ఇవి తండ్రి అని ప్రార్థన చేశాను. నా దేవుడు నా ప్రార్థన విని నా భార్య బిడ్డలను పోషించడమే కాకుండా కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రంలో ఏ సేవకుడు కూడా అలా చేయలేదు. దేవుడు మన మందిరం ద్వారా ప్రతి వారం కొన్ని వందల మంది సేవకులకు కడుపు నింపే కృప దేవుడు మన పరిచర్యకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రతి వారం ఎక్కడో దిక్కున కొన్ని వందల మంది సేవకులకు కిరాణా సరుకులని, బియ్యమని, కూరగాయలని కొన్ని వందల మంది సేవకులకు, రాలేని సేవకులకు ధనమును పంపించడానికి దేవుడు మన పరిచర్యలో తన కృప చూపించాడు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనలను పస్తు పెట్టేవాడు మాత్రం కాదు. ఆయన ఏదో ఒక రీతిగా మనల్ని పోషిస్తాడు. ఆయన అంటాడు కదా, ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, వాటిని పోషించుచున్నా నేను మిమ్మల్ని పోషించలేనా అన్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం 16వ అధ్యాయంలో తిండి కోసం, ఆహారం కోసం సణుక్కున్నారు దేవుని మీద. ఈ లోకంలో వాటి కోసం దేవుని మీద సణుక్కునే బుద్ధి మనలో నుండి తొలగించబడునుగాక. రండి 17వ అధ్యాయంలో ఏం జరిగింది కాస్త మీ తలలు పైకెత్తండి. యాత్రను వారు ప్రారంభించారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి. ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం నుండి, షూరు అరణ్యంలో, మారా నుండి, ఇప్పుడు ఏలేము నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? 17వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మ. తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజము తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. ఏంటో 17వ అధ్యాయంలో అన్నీ మనకు 4 తిరగని పేర్లే వస్తాయి. అయినా కాస్త పలుకుదాం నాతో పాటు. అనండి, ఏ ఊరిది? ఏ అరణ్యం? సీను అనే అరణ్యంలో రెఫీదీములో వాళ్ళు దిగారంట. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి? అక్కడ వాళ్ళు త్రాగడానికి నీళ్లు లేవంట. త్రాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు త్రాగడానికి నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 2వ వచనం, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని
అడగగా మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అనండి. వాదింపనేలా, శోధింపనేలా. ఇప్పుడు అనండి మీరు, ఎవరితో వాదిస్తున్నారు? ఏమని వాదిస్తున్నారు? మాకు నీళ్లు కావాలి అని వాదిస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది ఒక్కడి మీద పడిపోతున్నారు. 6 లక్షల మందిలో ఉన్న అధికారులందరూ, ప్రధానులందరూ వచ్చి, ఏమయ్యా, ఐగుప్తు దేశంలో ఇటుకల దగ్గర పని చేసుకుంటున్నాం, ఐగుప్తు దేశంలో పొలంలో పని చేసుకుంటున్నాం, వచ్చేయండి, దేవుడు మనకి వాగ్దాన దేశాన్ని ఇస్తున్నాడు అని చెప్పి ఆ దేశంలో ఉన్న మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు. ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన మమ్మల్ని ఈ రెఫీదీములకు తీసుకొచ్చావు, ఇక్కడ మాకు త్రాగడానికి నీళ్లు లేవు అని వాదిస్తున్నారు. ఎవరితోనూ? మోషేతో. అప్పుడు మోషే గారు అంటున్నాడు, నాతో వాదిస్తున్నారేంటి మీరు? దేవుణ్ణి శోధిస్తున్నారేంటి మీరు? నాతో వాదిస్తున్నారు, దేవుణ్ణి శోధిస్తున్నారు అని అంటూ కింద వచనాల్లో 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇది ఎందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటక ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకుని వచ్చితివి అనిరి. ఎన్నోసారి సణుక్కోవడం? అందరు చెప్పాలి. నిర్గమకాండం అయ్యేసరికి, ఈ యాత్ర ముగింపు వచ్చేసరికి వాళ్ళు ఎన్నిసార్లు సణుక్కున్నారో మనకు తెలియాలి. ఒక నెంబరు. మొదటిసారి ఎక్కడ? ఎర్ర సముద్రం. ఏమని సణుక్కున్నారు? ఐగుప్తులో మాకు. రెండవది, నీళ్లు చేదుగా ఉన్న చోట, నీళ్లు చేదుగా ఉన్న చోట సణుక్కున్నారు. 3, ఆహారం కోసం సణుక్కున్నారు. 4, అసలు ఇక్కడ నీళ్ళే లేవు. అక్కడ మారాలో చేదైన నీళ్ళైనా దొరికిన వీళ్ళకి, కానీ రెఫీదోమ్ అనే ప్రాంతంలో వాళ్ళకి త్రాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు మోషే మీద వాళ్ళు సణుగుతున్నారు, ఏమయ్యా మోషే, ఐగుప్తు దేశంలో మాకు పరిస్థితి అంతా బాగానే ఉంటే, ఇదిగో ఈ నీళ్లు లేని ఈ ప్రదేశానికి మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ మేము త్రాగడానికి కూడా ఇక్కడ నీళ్ళు లేవు, మా పశువులు, మా పిల్లలు ఈ దప్పిక చేత చచ్చిపోవాలా అని సణుగుతున్నారు. అప్పుడు మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నదిని కొట్టిన కర్ర నీ చేతిలో ఉంది కదా, ఆ కర్రతో ఈ బండను కొట్టు. 6వ వచనం, ఇదిగో అక్కడ హేరోబులో బండ మీద నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని. దేన్ని కొట్టగా? అందరూ తలపైకి చెప్పాలి. బండను కొట్టగా ఏమొచ్చినాయి? దేనితో కొట్టాడు? ఇప్పుడు కర్రతో ఆ బండను ఇలా కొట్టగా ఆ బండలో నుండి శ్రేష్టమైన నీరు బయటకు వచ్చింది. కాస్త ఆలోచించండి. మీకు నిప్పు తెలుసా? ఫైర్ తెలుసా? నిప్పు రావాలంటే ఏం వాడాలి? అగ్గిపెట్టి. వెరీ గుడ్. తర్వాత గ్యాస్ లైటర్. అగ్గిపెట్టి, గ్యాస్ లైటర్ ఏమీ లేనప్పుడు ఎలా నిప్పు రాజేసేవాళ్ళు? ఒక రాయి తీసుకుని ఇంకో రాయిని ఇలా రఫ్ చేస్తే అందులోంచి ఏమొస్తుంది? నిప్పు వస్తుంది. అంతేగాని ఆ రాయిలో నుంచి నీరైతే రాదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, వారికి అవసరం అవ్వడానికి నీరును నిప్పు వచ్చే బండ నుండి దేవుడు వారికి శ్రేష్టమైన నీరునిచ్చాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు దప్పికతో లేకుండా దేవుడు శ్రేష్టమైన నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడున్న మన పరిస్థితి, నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. నీళ్లు మనము కొనుక్కుని తాగుతున్నాం. కొనుక్కుని తాగుతున్న భయమే, ఈ నీళ్ల వల్ల ఏమైనా ప్రమాదం ఉందేమోనని. ఎన్ని ఫిల్టర్లు చేసినా భయమే. బాటిల్ కొనుక్కున్నా సరే అందులో నీళ్లు నిల్వైతే దాన్ని బట్టి వచ్చే జబ్బులు చాలా ఉంటాయి. కానీ ఒక బండ నుంచి వచ్చిన నీరు వీళ్ళకి ఏ బలహీనతలు కానీ ఏ అనారోగ్యాలు కానీ లేకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరిచాయి. ఏం కొట్టగా? బండను కొట్టగా. తర్వాత అధ్యాయంలో, తర్వాత వచనాలలో అమాలేకీయులతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయాలి.
అలా యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనివారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు, ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయాలి? కొంచెం చెప్పాలి నాయన. ఆయన లేపమ్మా, ఉత్తప్పుడు అసలు నిద్ర రాదు ఆయనకి. నోరు తెరిచి చెప్పండి అయ్యా. అమాలేకులతో యుద్ధం చేయాలి. ఇప్పుడు మోషే గారు అంటున్నాడు, ఇంకో క్యారెక్టర్ ఇక్కడ మనకు కొత్తగా పరిచయం అయింది. అతని పేరు యెహోషువ అనంటే రానున్న కాలంలో ఈ పేరు చాలా ప్రస్తావనలోకి వస్తుంది మనకి. ఇప్పుడు యెహోషువతో మోషే గారు అంటాడు, నువ్వు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయ, మేము ఈ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మోషే గారు కొండపైకి వెళుతున్నప్పుడు తనతో పాటు ఒక ఇద్దరిని తీసుకెళ్ళాడు. అహరోను అని చెప్పండి. అహరోను అనే ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? కొండపైకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు కొండపైన వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కొండ దిగువన యెహోషువ అమాలేకులతో ఏం చేస్తున్నాడు? పైన మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా కింద యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. మోషే గారి కాస్త చేతులు బరువు ఎక్కువై ఇలా చేతులు దించగానే అమాలేకులు గెలుస్తున్నారు. మిమ్మల్ని హల్లెలూయా అని చెప్పమంటే హల్లెలూయా హల్లెలూయా చెయ్యి ఇలా కూడా లేకదు మంది. హల్లెలూయా ఎంత హల్లెలూయా అనండి ఒకసారి. కొంతమంది చేతులే లేపలేదు. కొంచెం ఇలాగా మాట్లాడొద్దు, ఇలాగే పెట్టుకోండి, కాసేపు ఇలాగే ఉండండి. ఒక 2 కూర్చో. చేతులు దించేశారు కొంతమంది. అప్పుడే ఒక్క నిమిషం అవ్వకుండా చేతులు దించేశారు చాలామంది. కొంచెం అమ్మాయినవా అయ్యో కొన్ని చేతులు దిగిపోతున్నాయి. వెరీ గుడ్. చేతులు ఎత్తిన వారిని దేవుడు దీవించును గాక. నేను చేతులు దించమని చెప్పలేదు మీకు, ఎత్తిన వారిని దేవుడు దీవించును గాక అన్నాను. మాట్లాడొద్దు, మీ నోరు పని చేయకూడదు, చేతులు మాత్రమే పని చేయాలి. భార్గవి చేతులు దించేసావు. మహిమ చేతులు స్ట్రైట్గా పైకి ఎత్తాలి. వెరీ గుడ్. మీ చేతులు ఏమవుతున్నాయి? ఏమవుతున్నాయి? దాన్నే బరువు ఎక్కువతో అంటారు. అవుతున్నాయా? ఒక నిమిషం కూడా అవ్వలేదు ఇంకా. నేను టైం చూస్తున్నాను ఇక్కడ. కింద ఏం జరుగుతుంది? మోషే గారు ఏమెత్తాడు? ఆయన కాస్త బరువు ఎక్కువ ఇలా దించుతున్నాడు. అప్పుడు దించండి. కింద ఏమవుతున్నారు? అమ్మో ఓడిపోతున్నారని మళ్ళీ చేతులు. మీరెత్తరా చేతులు? మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎత్తకపోయినా పర్వాలేదు, కానీ సగం చేతులు ఎత్తితే చేయనిప్పొచ్చును గాక. ఎత్తితే స్ట్రైట్గా ఎత్తండి, అది మానేయండి. వెరీ గుడ్. ఇలా చేతులు ఎత్తినప్పుడు కింద ఏం జరుగుతుంది? మీరు మాట్లాడాలి. ఇశ్రాయేలులు గెలుస్తున్నారు. చేతులు దించుతున్నప్పుడు ఏం జరుగుతుంది? చేతులు ఎత్తినప్పుడు, చేతులు దించుతున్నప్పుడు, చేతులు ఎత్తుతున్నప్పుడు, చేతులు దించుతున్నప్పుడు, చేతులు ఎత్తినప్పుడు, చేతులు దించినప్పుడు యుద్ధం ఎంతసేపు జరుగుతుందో తెలుసా మీకు? యుద్ధం ఎంతసేపు జరిగిద్ది? ఒక 5 నిమిషాలు. కూర్చో, వాకింగ్ చెప్పేటప్పుడు కాస్త వినండి. చేతులు ఎత్తి ఇలాగ మోషే గారు ప్రార్థన చేస్తుంటే కింద అమాలేకులు ఓడిపోతున్నారు. ఆయన చేతులు దించుతున్నప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. యుద్ధం ఎంతసేపు జరుగుతుందో తెలుసు? ఒక 5 నిమిషాలా? ఒక 10 నిమిషాలా? కాదు. మోషే గారి చేతులు ఎంతసేపు ఎత్తారయ్యానంటే సాయంత్రం వరకు ఇలా చేతులు ఎత్తే ఉన్నాడంట ఆయన. ఒక అర్ధ పూట వరకు ఆయన ఇలా చేతులు ఎత్తగా ఆ చేతులు బాగా బరువు ఎక్కువైపోయినాయి. ఇద్దరిని కూడా తీసుకెళ్ళాడు కదా, చెప్పండి.
వాళ్ళిద్దరూ ఒక ఆయనేమో ఒక చెయ్య, ఒక ఆయనేమో ఒక చెయ్య అలా పట్టుకున్నారు. కింద యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మీతో చెప్పాలనుకుంటున్న మాట ఒకటి ఉంది. మీ జీవితంలో మీరు గెలవాలంటే, మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించాలంటే, మీ జీవితంలో మీరు అభివృద్ధి కావాలంటే, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేయండి. నా దేవుడు మీరు అడిగినవన్నిటినీ అనుగ్రహిస్తాడు. నేను ఈ వాక్యం ద్వారా ఈరోజు నేర్చుకున్న ఒక పాఠం, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తాను. మీరు అనరేంట మాట, చేతులెత్తి ఏం చేయాలి? ఇప్పుడు మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎవరికి కలిసి వస్తుంది చెప్పండి? అసలు చేతులెత్తి ప్రార్థించడం బట్టి ఏంటో తెలుసా? నువ్వు విజయాన్ని పొందుకుంటావు. కీర్తనాకారుడైన దావీదు భక్తుడు కొన్ని మాటలు చేతులెత్తడం గురించి చెప్పాడు. నేను ఆకాశపు తట్టు, నా దేవుని తట్టు నా కనులెత్తి నా చేతులెత్తి చూడగా ఆయన తన సహాయమును నాకు అందించాడు. మన చేతులు దేవుని వైపు ఎత్తాలి. దేవుని సంగమా, నువ్వు దేవుని వైపు నీ చేతులు ఎత్తితే ఆయన తప్పక నీకు సహాయం అందిస్తాడు. బహుశా చేతులెత్తి ప్రార్థన చేయడం అంత సులభమేమి కాదు, చాలా కష్టం. కానీ రోజు రోజు చేస్తా 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 ఉంటే అది నీ జీవితంలో ఒక అలవాటుగా మారిపోద్ది. ఈరోజు నేను ఒక 5 నిమిషాలు చేతులెత్తి ప్రార్థన చేశాను. అంతకు మించి నేను చేతులెత్తి ప్రార్థించలేకపోతున్నాను. పర్వాలేదు, చేతులు దించండి. రేపు మరలా చేతులు ఎత్తండి ఒక 5 నిమిషాలు. ఈ రోజు ఇలాగన మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తా చేస్తా చేస్తూ ఉంటే ఒక రోజు వచ్చేసరికి చేతులెత్తి ప్రార్థన చేయడం అది ఒక మీకు అలవాటుగా మారిపోద్ది. నువ్వు చేతులెత్తితే అమాలీకులు కింద ఓడిపోయారు. మోషే గారి చేతులెత్తగా అమాలీకులు కింద ఓడిపోయారు. నీ జీవితంలో నువ్వు గెలవాలంటే, నీ జీవితంలో నువ్వు ప్రభువుని అడుగుతున్న ప్రతిదీ పొందుకోవాలంటే ఈ రోజు నుండి నేర్చుకుందాం. ఏంటది? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అలా నేర్చుకుంటే మన జీవితాల్లో దేవుడు మనకు విజయాన్ని దయచేయునుగాక. ఎంత కష్టమండి కొండపైన, మళ్ళీ అది ఆ కొండపైన చేతులెత్తి ప్రార్థన చేయడం అంత సులభతరమేమి కాదు. కానీ నా ప్రజలు గెలవాలి, నా పిల్లలు గెలవాలి అని నాయకుడైన మోషే బరువెక్కుపోయిపోయిన, చేతులు భయంకరమైన లాగుతున్నా, నిప్పొస్తున్నా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలాగున ప్రార్థించే వారిగా మనం ముందుముగాక. అలా ప్రార్థించగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయునుగాక. ఇక్కడతో 17వ అధ్యాయం పూర్తయింది. 18వ అధ్యాయంలోకి వెళితే మోషే గారు తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మోషే గారి మామగారి పేరేంటి అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి. ఇత్రో. ఆయన తన కుమార్తెని మోషే గారికి ఇచ్చాడు, వివాహం చేశాడు. మోషే గారికి 2 కొడుకులు. మోషే గారిని తన మామగారు కలుసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. కానీ ఇక్కడ జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను, అది బాగా వినండి. 6వ వచనం. ఇత్రో అను నీ మామయ్య అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి. ఆగండి ఒకసారి. ఇప్పుడు మోషే గారిని కలవడానికి ఎవరు వచ్చారు? మోషే గారి భార్య, మోషే గారి 2 కొడుకులు, మోషే గారి యొక్క మామగారు. ఒకసారి చెప్పండి, రాకేష్ గారు చెప్పాలి. మోషే గారి భార్య, 2 కొడుకులు. ఇప్పుడు వీళ్ళందరినీ చూడగానే మోషే గారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనండి? అది అబద్ధమేం కదా, అదేమో అనరాని మాట ఏం కాదు. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మో నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోయింది బంగారం అని చెప్పి భార్యను కౌగిలించుకోవాలి, భార్యకు ముద్దు పెట్టాలి. అవునా కదా? పోన్లేండి, భార్యను కాకపోయినా భార్యకు మోషే గారికి పుట్టిన 2 కొడుకులు ఉన్నారు కదా. ఒరే బాబు, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అయిపోయిందిరా,
ఎరా పెద్దోడు ఎలా ఉన్నావు, ఎరా చిన్నోడు ఎలా ఉన్నావు అని వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని వాళ్ళిద్దరితో మాట్లాడాలి. రే మీ తాత బాగానే చూస్తున్నాడా, అన్నిని పప్పలు కొంటున్నాడా, అమ్మ బాగానే చూస్తుందా, అన్నీ బాగానే పెడుతుందా, ఇవన్నీ అడగాలి. భార్యను కలవలేదు, పిల్లల్ని కలవలేదు, నేరుగా వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళి మామను కౌగిలించుకున్నాడంట, మామకు ముద్దు పెట్టాడంట. ఇప్పుడు మామ దగ్గర కూర్చొని డిస్కషన్ చేస్తున్నాడు. ఏమని చదువుదాం. 8వ వచనం. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తమకొచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతి ఎవరికి చెప్తున్నాడు? మామ నేను అక్కడికి వెళ్ళాను. ఎక్కడికే? ఐగుప్తు దేశానికి వెళ్ళాను. అక్కడ ఫరో గారి దగ్గరికి వెళ్తేనే ఫరో గారు పంపించనన్నాడు. అప్పుడు నా అన్న అహరోను కర్ర వేసాడు, ఆ కర్ర ఏమో పాము అయిపోయింది. అప్పుడు మంత్రజ్ఞులు నేను ఆగానంటే మీరు పూజ చేయాలని వాళ్ళందరూ కర్రలు వేశారు. అహరోను కర్ర మిగతా కర్రల్ని అదే కర్రతో నీటిని కొట్టగేమో, వాళ్ళు త్రాగడానికి నీళ్లు కూడా లేవు మామ. తర్వాత మిడతలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి. మామ ఒకటే కాదు మామ, అసలు దేవుడు చేసిన కార్యాలు అన్నీ కాదు. వాళ్ళు గాఢాంధకారమైన చీకటిలో ఉన్నారు, మేమైతే వెలుగులో ఉన్నాం. అక్కడి నుంచి మేము వచ్చేస్తున్నప్పుడు పెద్ద ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది మామ. ఏం చేయాలో అర్థమవుతలేదు. అప్పుడు నీటిని కొట్టగా ఆరిన నెల మీద నడుచుకుంటూ అవతలకు వచ్చేసాం మామ. అలా వచ్చిన తర్వాత ఫరో సైన్యం మరలా మీరు చెప్తలేదు వచ్చేస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు ఏమైనాయి? కలిసిపోని మామ. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పండి. తర్వాత ఏం జరిగింది? మా అమ్మ మారాక్ అనే ప్రాంతానికి వచ్చాం. అక్కడ నీళ్ళేమో వీళ్ళందరూ వచ్చేమో నా మీద అడిపోయారు. అప్పుడు దేవుడిని అడిగితే దేవుడేమో ఈ చెట్టుని తీసుకెళ్ళి చేదైన నీటిలో వేయమన్నాడు. ఈ చెట్టుని తీసుకెళ్ళి ఆ చేదైన నీళ్ళు వేస్తా నీళ్లు కాస్త మధురంగా మార్చబడ్డాయి. మామ వీళ్ళందరికీ ఐగుప్తు దేశంలో ఏంటి అది అన్న ఇది బాగా ఇష్టమైపోయి నా మీద మళ్ళీ లేచిపోయారు వాళ్ళందరూ. దేవుడిని అడగ్గా దేవుడు మన్నాని ఆహారాన్ని మామ మొన్నే ఆ రెఫీదోములకు వెళ్ళాం, అక్కడ నీళ్లు లేక మళ్ళీ వెళ్ళాం నా మీద, మాటి మాటికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామని అంటున్నారు. అప్పుడు దేవునికి ప్రార్థన చేయక బండ నుండి మామ మొన్నే అమాలేకులతో యుద్ధం చేసాం, అప్పుడు నేను చేతులెత్తి ప్రార్థన చేయగా ఇశ్రాయేలు గెలిచారు, మమ్మల్ని చేతులు దించగా ఇవన్నీ చెప్తున్నాడు. ఎవరికి? అసలు ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, భార్యకి చెప్పకుండా మామకి ఎందుకు చెప్పాడు? ఆలోచించండి. భార్యకి చెప్పకుండా మామగారికి ఎందుకు చెప్పాడు? మామ అంటే మీ మామ కాదు రోయ్, మామయ్య గారు అని అర్థం. సింపుల్గా అంటున్నాను. అసలు ఈ బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? తన కష్టమంతా, తన పడ్డ బాధ అంతా, తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ భార్యకో లేదా తన కన్నబిడ్డలకో చెప్పుకోవాలి. మరి మామయ్య గారికి ఎందుకు చెప్పుకున్నాడు అని కాస్త ఆలోచించి ముందు తర్వాత ఏం జరిగింది ఈ విషయాలన్నీ వినేసిన తర్వాత మామగారు ఏం చేశాడో తెలుసా? బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించాడు. చూద్దాం ఆ మాట. 10వ వచనం. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ప్రజలను విడిపించిన యెహోవా, చెప్పండి గట్టిగా, ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే ఇప్పుడే నాకు తెలిసినదనను. మరియు మోషే మామయ్యను యిత్రో ఒక దహన బలిని దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిలో భోజనము. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే గారి విషయాలన్నీ చెప్పేసిన తర్వాత యిత్రో అక్కడ దహన బలి అర్పించి ఈ చేసిన ప్రతి మేలులను బట్టి ఎవరిని స్తుతించాడు? నేను అడిగిన ప్రశ్న ఏంటి చెప్పండి. మరి దానికి సమాధానం చెప్పలేదు మీరు. ఎందుకు చెప్పాడు? అసలు మోషే మామగారిని యిత్రో ఏం పని చేస్తాడో తెలుసా మీకు? ఆయన ఎవరో తెలుసా మీకు? యాజకుడు. యాజకుడు. కాస్త ముందు అధ్యాయంలోకి రండి. ముందు అధ్యాయాల్లోకి రండి. ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. 2వ అధ్యాయం 15వ వచనం.
ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 ఎంతమంది? ఎవరికే? మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా అప్పుడు ఏం జరిగింది? మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకి ఏం పెట్టాడంట? ఇప్పుడు అక్కడ మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేరి. ఆ యాజకుల్లో ఒక యాజకుడు ఇత్రో. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలన్నీ తన భార్య కంటే తన బిడ్డల కంటే ఎవరితో చెప్పాలనుకున్నాడు? ఒకవేళ ఈ విషయాలన్నీ తన భార్యకి చెప్పుకుంటే, నేను అడుగుతున్నాను ప్రశ్న, దేవుడు ఇన్ని మేలులు చేశాడు కదండి, దేవునికి స్తోత్రం అని చెప్తుందా? ఏమండి, ఎన్ని బాధలు పడ్డారు, ఇంకెందుకు వచ్చిన బాధలండి? అంత మాల వాళ్ళందరి నోట్లో మీరు అనండి, ఒక సర్వసాధారణంగా ఏమంటారు భార్యలో? అంత మాల వాళ్ళ నోట్లో మీరేమంటున్నారు? కానీ అవునన్నా కాదన్నా మిమ్మల్ని వాళ్ళు సడుక్కుంటున్నారు. మీకు ఎందుకు వచ్చిన బాధ అండి? నా కోడ వచ్చండి, నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటదే. కానీ చెప్పవలసిన వాడికే చెప్పాడు. ఎందుకు తెలుసా? తన భార్యకి చెప్తే తన భార్యకి అర్థం కాదు. తన భార్యకు దేవుడు చేసిన కార్యాలు చెప్తే అర్థం కాదు. అందుకే తాను దేవుడు చేసిన కార్యాలు చెప్తే ఎవరికి అర్థమవుతుందో అతనికి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు అర్థం చేసుకున్న వ్యక్తి ఏం చేశాడు? దహన బలి అర్పించి దేవునికి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తర్వాత జరిగిన సంభాషణ ఆయన అంటాడు, ఒకరోజు 14వ వచనంలో ఈ పని ఏమిటి అని అడిగాడు. అనండి ఒకసారి, కొంచెం తలలు పైకెత్తానండి. అసలు ఏం పని చేస్తున్నాడు ఈయన అని అంటే, ఇది జరిగిన తెల్లారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే గారు ఉంటున్న గుడారం దగ్గరికి వచ్చేసి అందరూ లైన్ కట్టేశారు. ఉదయాన్నే లేచి కాస్త మోషే గారు మామగారు అని ఇత్రో బయటికి రాగానే పెద్ద లైన్ కనబడింది. ఇక్కడ నుండి పెంటపోవడంత ఉంది లైన్ అది. ఇప్పుడు ఇత్రో అంటాడు, ఏమయ్యా ఏంటి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఏంటి ఇంత పెద్ద లైన్ ఉందే అని అడిగితే, అప్పుడు మోషే గారు అంటాడు, అయ్యా అప్పుడప్పుడు వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతాయి కదా, ఇప్పుడు ఆ గొడవలన్నీ నాకు చెప్పడానికి, ఇప్పుడు ఆ గొడవలకి నేను ఏదో ఒక పరిష్కారం చూపించాలి, అందుకే వీళ్ళందరూ వచ్చారు అని అన్నాడు. అప్పుడు ఇత్రో అంటాడు, ఇది నీకు భారంగా లేదా ఈ పనంతా? ఓ పక్క వీళ్ళందరిని నడిపించాలి, నువ్వు నడిపించవలసిన నాయకుడు స్థానంలో ఉన్న నీవు ఇంతమందికి నువ్వు మంచి చెడులు చెప్పాలంటే ఆ పని నీకు చాలా భారంగా ఉంటుంది. నేను నీకు సలహా ఇస్తాను. ఆ సలహా ఏంటో తెలుసా? 1000 మందికి ఒక వ్యక్తిని అనండి, 100 మందికి ఒక వ్యక్తిని, 50 మందికి ఒక వ్యక్తిని, 10 మందికి ఒక వ్యక్తిని. ఒకసారి ఇలాగున అధిపతులను ఏర్పాటు చేయి, న్యాయాధిపతులు అన్నాడు. ఇప్పుడు 1000 మందికి పైన ఒక అధిపతి, న్యాయాధిపతి ఉన్నాడు కదా. ఈ 1000 మందికి ఎవరికైనా కష్టం వస్తే ఆయన ఈ 1000 మందికి పైన ఉన్న ఈ న్యాయాధిపతి వాళ్ళకి తీర్పు తీర్చాలి. ఈ 100 మందికి పైన ఉన్న ఈ న్యాయాధిపతి 100 మందికి తీర్పు తీరుస్తాడు. ఈ 50 మందికి పైన ఉన్న ఈ న్యాయాధిపతి 50 మందికి తీర్పు తీరుస్తాడు. ఈ 10 మంది పైన ఉన్న న్యాయాధిపతి 10 మందికి తీర్పు తీరుస్తాడు. ఇలా ఏర్పాటు చేయన్నాడు. ఇచ్చిన సలహా మోషే గారికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. మామ ఎంత మంచి సలహా ఇచ్చావు. దీని తర్వాత నీకు ఇంకో విషయం చెప్తున్నాను. మోషే, ఈ 1000 మందికి వచ్చిన వారు చెప్పిన ఆ న్యాయాధిపతి సరిగ్గా న్యాయం చేయలేదనుకో, అప్పుడు నీ దగ్గరికి రమ్మను, అప్పుడు నువ్వు న్యాయం చేయి. అంతేగాని చిన్నదానికి కాందానికి, మా కోడిపెట్ట పోయిందండి, మోషే గారు వచ్చి న్యాయం చేయండి అంటే, ఆ కోడిపెట్టకు నువ్వెక్కడ చేస్తావయ్యా? మా కోడెళ్ళి అవతల దొడ్డులో ఏం పెట్టింది, ఆవిడేమో మా కోడిగుడ్డు మా కోడిపెట్ట అంటుందండి. దీనికి నువ్వు న్యాయం తీర్చవేంటి మోషే? అసలు నీ స్థాయి ఎలాంటిదో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న ఆటలకు కాదు, నువ్వు ఉన్నతమైన వ్యక్తివి,
ఉన్నతంగానే ఆలోచించు అని అక్కడ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయమని యాజకుడు అనబడిన యిత్రో మోషేకి సలహా ఇచ్చాడు. మీకు విషయం చెప్పనా, ఈ సలహా ఈ రోజుకి ప్రపంచమంతా పాటిస్తుంది. ఆమెనండ్రే. మీకు ఏదైనా కష్టం వస్తే డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నారా మీరు? చెప్పండి, మీరు ఏమైనా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నారా, లేదా మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారా? మీకు సమస్య వస్తే ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఊరిలో ఉన్న, మన ఊరిలో ఉన్న ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాం. ప్రెసిడెంట్ గారు తీర్చలేదనుకో, అప్పుడు కాస్త పైకి వెళ్తాం, అప్పుడు కాస్త పైకి వెళ్తాం. అంతేగాని ప్రతి చిన్నదానికి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏమంటే నాకు ఈ సమస్య ఉందా, ఢిల్లీ వెళ్ళిపోయి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటే నాకు ఈ సమస్య ఉంది అనం కదా. ఇప్పుడు ఈ వ్యవస్థను, ఈ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయమని మోషే గారికి సలహా ఇచ్చింది ఎవరంటే మోషే మామగారైన యిత్రో. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇది పాటించాడా? మోషే గారు పాటించాడా లేదా? అదే అధ్యాయం 18వ అధ్యాయం 24వ వచనం. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇశ్రాయేలులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకలుగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారు ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 17వ అధ్యాయంలో అక్కడి నుంచి మామగారు మరలా తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇక్కడతో 18వ అధ్యాయం పూర్తయింది. ఒకసారి మీ తలల పైకి ఎత్తాడు. 18వ అధ్యాయం ద్వారా ఏం నేర్చుకోవచ్చు? ఏం నేర్చుకోవచ్చు అండి? దేవుడు చేసిన కార్యాలను మోషే ఎవరికి చెప్పాడు? కడుపులో పెట్టేసుకున్నాడా? చెప్పాడు. దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలను ఇతరులకు చెప్పాలి. నీ జీవితంలో దేవుడు ఏ మేలులు అయితే చేశాడో, నువ్వు ఎలా యేసు ప్రభుని నమ్ముకున్నావో, యేసు ప్రభు ద్వారా నువ్వు ఎలా ఆశీర్వదించబడుతున్నావో, అసలు యేసు ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలను సమయం కుదిరినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఇతరులకు తెలియపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. యేసు ప్రభువారు పునరుద్ధానుడిగా లేచిన తర్వాత ఒక ఇద్దరు మనుషులు ఎమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న ఆ మాటల మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నువ్వు ఇతరులకు నీ జీవితంలో చేసిన కార్యాలు వ్యక్తపరచాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వేం చేయొద్దు, మర్చిపోవు. దేవుడు చేసిన ప్రతి కార్యము ఇతరులకు తెలియజేసే కృప దేవుడు మనకు దయచేయునుగాక. రెండవ విషయాన్ని ఇదే అధ్యాయం నుండి ఏం నేర్చుకోవాలో తెలుసా? మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. నీకు ఏదైనా కష్టం వస్తే ఎవరినైనా అడిగితే వాళ్ళు నీకు మంచి సలహా ఇవ్వాలి. మనం ఏంటంటే 100 మందిని అడిగేస్తాం. ఆ 100 మంది 100 రకాలైన సలహాలు ఇచ్చేస్తారు. ఇంతకీ మన బుర్రంతా కూడా ఏమైపోద్ది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నువ్వు 100 మందిని అడగక్కల్లా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీ జీవితంలో అది జరుగులాగిన యిత్రో లాంటి ఒక మంచి సలహాదారులు నీకు ఉండాలి. నీకు మంచి చెడులను చెప్పేవారు ఉండాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే మన మార్గం మన కంటికి ఎలా కనబడుతుంది? ఒకడు తను ఎంచుకున్న మార్గము తన దృష్టికి న్యాయంగా కనబడుతుంది, కానీ తొదకు అది ఎలా తీసుకెళ్తుందంట? మరణానికి దారితీస్తుంది. మనం వెళుతున్న మార్గము రైటో కాదో, మనం చేస్తున్న పని రైటో కాదో చెప్పేవాళ్ళు ఉండాలి. ఒకవేళ మోషే మామగారే మోషే గారికి సలహా ఇవ్వకపోతే మోషే గారు ఎంత అలసిపోయేవాడో, ఎంత తపన పడేవాడో, మోషే గారిని ఎంతమంది తిట్టుకునేవాళ్ళో. కానీ మోషే గారి మామ ఇచ్చిన సలహా తనలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్, తనలో ఉన్న ఒత్తిడంతా, ఆ భారమైన పనంతా తేలికపరిచేసింది. మంచి సలహాలు ఇచ్చేవారు నీకుందురుగాక. కీర్తనకారుడని దావీదు భక్తుడు అంటాడు, నీకు ఆలోచన చెప్పేవారు ఉండాలి అని. నీకు ఆలోచన చెప్పేవారు ఉండాలి. నాకెవడు ఆలోచన చెప్తాడు? నేనే పెద్ద బుర్ర ఉన్నవాడిని. నాకంటే తెలివైనడు ఉన్నాడా? నాకంటే తెలివితేటలు ఉన్నాయా అనుకున్నవాడు మూర్ఖుడు. ఆడంత మూర్ఖుడు ప్రపంచంలో కూడా ఎవడు ఉండడం. అన్నీ నీకే తెలుసు అనుకోకో.
కొంతమంది కొన్నిసార్లు చిన్నపిల్లలు ఇచ్చే మాట కూడా మనకు చాలా జ్ఞానాన్ని పొందిస్తుంది. కాబట్టి ఒకరి సలహా తీసుకోవడం మనకి ఎప్పుడూ ఆశీర్వాదకరమే. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయంలో జరిగిన సంఘటనలోకి వెళదాం. ఒకసారి మీ తలలు పైకి ఎత్తండి. ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. ఎక్కడికి వచ్చారు? మీరు మాట్లాడతారా? ఇప్పుడు ఎర్ర సముద్రం నుండి ఎక్కడికి వచ్చారు? షూరు అరణ్యంలో ఉన్న మారా నుంచి ఎక్కడికి వచ్చారు? ఎలేముకి వచ్చారు. ఎలేము నుండి ఎక్కడికి వచ్చారు? రెఫీదీములకు వచ్చారు. ఇప్పుడు అక్కడి నుండి 19వ అధ్యాయంలో సీనాయి అరణ్యమునకు వచ్చారు. ఎక్కడికి? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ సీనాయి అరణ్యం దగ్గరికి రాగానే దేవుడు అంటాడు, నాయనా ఒకసారి నువ్వు ఈ పర్వతం పైకి రా అంటాడు. ఎవరిని? మోషే గారిని. ఎందుకు రమ్మంటున్నాడంటే దేవుడైన యెహోవా మోషే గారితో మాట్లాడాలనుకుంటున్నాడు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు ఒక్కసారి పైకి రా. అలా పైకి వచ్చే ముందు ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు ఎలా వస్తాడంటున్నాడు ఆయన. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచును. వారు తమ బట్టలు ఉతుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకు. ఇప్పుడు దేవుడు దిగి వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళని పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. నాయనా నేను సీనాయి పర్వతం మీదకి రాబోతున్నాను, ఈ ప్రజలందరితో నేను మాట్లాడబోతున్నాను. నేను వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలని చెప్తున్నాడు. ఈ మాటలో మనం అర్థం చేసుకోవలసిన విషయం, దేవుడు మన హృదయములో మనలో ఉండాలంటే మనము పరిశుద్ధమైన వారిగా ఉండాలి. మనము పరిశుద్ధమైన వారిగా లేకుండా దేవుడు నా హృదయంలో ఉన్నాడు అనే మాట చెప్పడం అబద్ధం. దేవుడు మన హృదయాల్లో ఉండాలంటే మనం పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఒక ఉదాహరణ గుర్తు చేసి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. యేసు ప్రభువారు ఒక మార్గం గుండా వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభును చూడాలనుకున్నాడు. ఆ వ్యక్తి పొట్టువాడైనందున మేడు చెట్టు ఎక్కాడు. ఆ వ్యక్తి పేరేంటి? కొంచెం గట్టిగా. పొట్టువాడైన జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా? ఎలా చెడ్డోడు? ఏమైనా జక్కయ్య నుసుటి మీద నేను చెడ్డోడిని రాసుందా? మరి ఎలా చెప్తాడు? అతను పన్ను వసూలు చేసేవాడు. ₹1 వసూలు చేయవలసిన చోట 10 రూపాయలు, 10 రూపాయలు వసూలు చేయవలసిన చోట 100 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేయవలసిన చోట 1000 రూపాయలు వసూలు చేసేవాడు. ప్రజలందరూ కూడా జక్కయ్యను తిట్టుకుంటున్న వాళ్ళే. కానీ అదే జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు. చూద్దామని వచ్చిన జక్కయ్యకి యేసు ప్రభు ఇంటికి రావాలనుకుంటున్నాడని గబగబా దిగి యేసు ప్రభుని తన ఇంటిలోకి తీసుకెళ్ళాడు. యేసయ్య యేసయ్య ఈ కుర్చీలో కూర్చో అన్నాడు. యేసు ప్రభు కుర్చీలో కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ ఇల్లంతా చూస్తున్నాడు, జక్కయ్య ఇల్లు ఎలా ఉందా అని. ఈలోపు జక్కయ్య ఇలా అంటున్నాడు, యేసు ప్రభు నేను మంచోడిని కాకపోయినా ఈ ప్రజలందరూ నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నా నువ్వు నా ఇంటికి వచ్చావు. నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా ₹1 వసూలు చేశానో వాళ్ళకి తిరిగి నేను 4 అంతలు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, తిరిగి ఇవ్వడం సులభమైన పనా కష్టమైన పనా? అనండి ఒకసారి. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇచ్చేటప్పుడు మనసు కూడా ఒప్పుకోదు. చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఎవరి దగ్గర నుంచైనా మనం డబ్బులు తీసుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటాం. అదే డబ్బులు తిరిగి వాళ్ళకి ఇచ్చేటప్పుడు నీ ఆస్తి ఏదో ఇచ్చేస్తున్నట్టు వాళ్ళకి. వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారు, నువ్వు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత బాధతో ఇస్తామో కొన్నిసార్లు. కాస్త వినండి.
తిరిగి ఇవ్వడం అనేది అంత సామాన్యమైన విషయమేమీ కాదు. నేను ఎంత తీసుకున్నానో అంత ఇస్తానండం వేరు, దానికి తిరిగి 4 అంతలు ఇస్తానండం వేరు. ఇప్పుడు జక్కయ్య తిరిగి 4 అంతలు ఇస్తానడానికి జక్కయ్య జీవితంలో జరిగిన విషయం ఏంటి? యేసు ప్రభు అడుగెట్టడం ద్వారా తన జీవితాన్ని మొత్తాన్ని జక్కయ్య మార్చుకున్నాడు. యేసు ప్రభు నీ జీవితంలో నా జీవితంలో ఉంటే మన జీవితాలు మారాలి. యేసు ప్రభుని నమ్ముకోక ముందు ఎలాగ ఉన్నావో నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నట్ట. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నువ్వు ఎలాగైతే బయట తిరుగుతున్నావో నమ్ముకున్న తర్వాత కూడా అలాగే నువ్వు బయట తిరుగుతున్నావంటే నువ్వు యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్ట కాదు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీ జీవితం మార్పు చెందుతుంది. మారిన వ్యక్తిగా ప్రజలకు నువ్వు కనబడతావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ దగ్గరికి రావాలంటే మీరేం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి రావాలంటే మీరేం చేయబడాలి? నా దగ్గరికి నా దేవుడు తిరిగి రావాలంటే నేనేం చేయాలి? ఎలా పరిశుద్ధపరచబడాలి? వేసుకున్న బట్టలు లేకపోతే మంచిగా స్నానం చేసి తలంటి స్నానం చేస్తే యేసుప్రభు వచ్చేస్తాడేంటి? శరీర సంబంధమైన శుద్ధితో పాటు నీ హృదయములో నీ జీవితం అంతా కూడా శుద్ధిపరచబడి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆఖరి మాటలు ఎలా ఉంటాయి? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో మీ దేవుణ్ణి ఘనపరచండి. దేవునికి స్తోత్రం. నేను నా సొత్తు కాదు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను షాపుకి వెళ్ళానండి ఈ ఫోన్ కొనుక్కోవడానికి. ఆ షాప్ అతనితో మాట్లాడుతున్నాను, సార్ నాకు ఈ ఫోన్ కావాలి, ఎంత అండి అని అడిగాను. వాళ్ళు ఒక 20,000 రూపాయలు అని చెప్పారు. సరే సార్ అని చెప్పి నేను బేరం అడిగి 19,000 రూపాయలకి ఈ సెల్ ఫోన్ నేను కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మీద హక్కు ఎవరిదే? ఇది కూడా అర్థం కాలేదా మీకు? నాదని మీరు ఎలా చెప్తారు? ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే దీని మీద నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి దీని మీద హక్కు నాదే. ఇది నా ఫోన్ అంటాను కానించి, ఎందుకంటే నేను కొనుక్కున్నాను. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి 2024 సంవత్సరాల క్రిందట ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వ్రేలాడుతూ ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరి కొరకు వాడబడాలి? మరి నువ్వు నీ సొత్తు అనుకుంటే ఎలాగా? నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. ఇప్పుడు నువ్వు నేను దేవుని పని కొరకు వాడబడాలి. ఎందుకంటే ఆయన మనలను తన స్వరక్తమిచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన మనలను కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి విషయాలన్నీ చెప్పాడు. తర్వాత 14వ వచనం, అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకునిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వనియు కలగగా పాళెములో ఉన్న ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొన్నట్టుకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతమును దిగుమున యెహోవా అగ్నితో సేనాయి పర్వతం మీదకు దిగి వచ్చినందున అదంతయు కూడా ధూమమయమై ఉండేను. దాని ధూమము కొలుము ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కప్పించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలు జనాంగం అంతా చూస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన అంటాడు, మోషే ఈ పర్వతం పైకి రా. మాట్లాడిన దేవుడు పర్వతం పైకి మోషే గారిని పిలిచాడు. మోషే ఇప్పుడు పర్వతం పైకి వెళ్ళాడు. ఏ పర్వతం? కొంచెం గట్టిగా. సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఇక్కడతో 19వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు పర్వతం పైకి వెళ్ళిన మోషేతో దేవుడు ఏం మాట్లాడాడో ఆలోచించే ముందు, రేపటి నుంచి ధ్యానించే ముందు ఈరోజు నేర్చుకున్న కొన్ని పాఠాలను ఒక్కసారి వెళ్ళిపోతూ స్మరణకు తెచ్చుకుందాం. ఏమి నేర్చుకున్నాం ఈరోజు? 16వ అధ్యాయం నుండి తిండి కోసం వాళ్ళు ఎవరి మీద సణుక్కున్నారు? తిండి కోసం ఎవరి మీద?
దేవుని మీద నువ్వు ఏమాత్రము కూడా సణుక్కోవద్దు. మరలా చెప్తున్నాను, దేవుడు ఏది చేసినా అది నీ మేలు కొరకే చేస్తాడో. ఆయన ఏమాత్రము నీకు కీడు చేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు నీకు మేలు చేసే దేవుడు, మర్చిపోకో. కొన్ని సందర్భాల్లో నువ్వే కంగారు పడిపోయి దేవుడు నాకేమి చేయడం లేదని కంగారు పడతావు. కంగారు పడకు. సమస్త విషయాల్లో ఆయన తన కృప నీకు వెల్లడిపరుచునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. నాకు నా భార్యకు వివాహమైన ఒక సంవత్సరానికి మా తమ్ముడికి వివాహమైంది. మాకు వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు. మా తమ్ముడికి మా మరదలకు దేవుడు కృపను బట్టి గర్భఫలాన్ని ఇచ్చాడు. వాళ్ళకి కుమారుడు పుట్టాడు. వాళ్ళకంటే ముందు మాకు వివాహమైంది. మాకు కుమారుడు లేడు, మాకు పిల్లలు లేరు. చాలామంది పెద్దోడికి ముందు వివాహం అయింది కదా, అరే వాడికి పిల్లలు లేరేంటి, చిన్నోడికి లేటుగా అయినా దేవుడు కృపను బట్టి పిల్లలు ఇచ్చారు అని అంటున్నారు. మాకు పిల్లలు లేనప్పుడు ఆడు మొదటి సంవత్సరం యొక్క పుట్టినరోజు వేడుక మా తమ్ముడు మా మరదులు మా చేతుల మీదుగానే చేయించారు వాళ్ళు. ఈ రోజుకి ఆ విషయం నాకు బాగా గుర్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ మందిరపు పనిని ప్రారంభించాం. మందిరం అంతా కొనసాగించబడుతుంది. దీనికి ఫ్లోరింగ్ చేయాలి. ఫ్లోరింగ్ చేస్తూ పనిని ప్రారంభించగా నాకు ఒక వార్త అందింది, మీ తమ్ముడు చనిపోయాడండి అని. గబగబా పరిగెట్టుకుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళాం. ఒక ఆశ బ్రతుకుంటాడేమో అని, కానీ చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ బిడ్డను చూడవలసిన బాధ్యత మా మీదకు వచ్చింది. ఆ బిడ్డను మేము చూస్తున్నాం. తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ బిడ్డను చూడగలిగే కృప దేవుడిచ్చాడు. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒకవేళ దేవుడు మాకు బిడ్డలనిచ్చి మొదటిగా వాటికి లేటుగా బిడ్డలనిచ్చుంటే ఈరోజు నేను వాడి మీద చూపిస్తున్న ప్రేమ చూపించలేకపోదునేమో. నేను ఎందుకు చూపిస్తున్నానంటే, నన్ను మొట్టమొదటిగా డాడీ అని పిలిచినడు వాడు, నాన్న అని పిలిచిన వాడాడు, పెదనాన్న అయినా నాన్న అని పిలిచిన వాడాడు. సో నాకు ఒక సెంటిమెంట్ ఉండిపోయింది. నన్ను మొట్టమొదటిగా వాడు తండ్రి అని పిలిచాడు. కాబట్టి వాడు ఎంతవరకు చదువుకున్నా వాడి బాధ్యతలన్నీ కూడా నేనే చూడాలి, ఆ బాధ్యతలని నేనే నిర్వర్తించాలనుకుని ఈ రోజుకి ఆ బాధ్యత నేను కొనసాగిస్తున్నాను. ఒకవేళ నాతో ఆ మాట అనకుండా లేటుగా పుట్టుంటే, బహుశా అండ్ మా తర్వాత వాడికి పుట్టుంటే ఈరోజు ఉన్న ప్రేమ నాకు ఉండేది కాదేమో. కానీ ఉండడానికి గల కారణం, కీడు వెనక దేవుడు ఏం చేశాడు? మేలే చేశాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కానీ ఎప్పుడు నీ దేవుడు నీకు మేలు చేస్తూనే ఉంటాడు. మర్చిపోకు, ఆయన ఏమాత్రం కీడు చేసేవాడు. ఒకవేళ కీడు జరిగిన ఆ కీడును నీకు మేలుగా మార్చగలిగే దేవుడు. ఇది 16వ అధ్యాయం ద్వారా నేర్చుకోండి. ఇంకో మాట 16వ అధ్యాయం ద్వారా, ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆకలితో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునినను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అనండి మాట నోరు తెరిచి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా. సింహంలో ఉండే సింహపు పిల్లలైన ఆకలితో ఉంటాయేమో కానీ దేవుని పిల్లలుగా దేవుడు మనకే ఏది లోటు ఆయన రానివాడు. 17వ అధ్యాయం ద్వారా నేర్చుకోవలసిన పాఠం, నీళ్లు లేవని వారు కంగారు పడుతున్నారు. దేవుడు బండ నుండి నువ్వు ప్రార్థన చేయగా దేవుడు ఏదైనా నీ జీవితంలో కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు. దేవుని శక్తిని తక్కువ అంచనా వేయద్దు. ఒక బండను కర్రతో కొట్టగా ఇరిగిపోవలసిన కర్ర ఎరగకుండా బండ పగిలి ఆ బండలో నుండి నీళ్ళు వచ్చాయి. అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేశారు? మీరు చేతులు ఎత్తరా? వెరీ గుడ్. చేతులు ఎత్తారా? మళ్ళీ ఎంతసేపు ఎత్తారో చూద్దాం. అప్పుడే లాగేస్తున్నాయి కొంతమంది. కొన్ని చేతులు దిగిపోయినాయి. అది మా ఓడు కొత్తరాజు గారు, ఎందుకు వచ్చిన కర్మరా, అలా కాదు ఇలాగా. వెరీ గుడ్.
ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? కింద దిగువన యుద్ధం చేస్తున్న వారు గెలిచారు. చేతులు దించగా, చేతులు ఎత్తగా, చేతులు దించగా, చేతులు ఎత్తగా, అయినా చేతులు ఎత్తుతలేదు కొంతమంది. నాకేం పోయేది లేదండి, దేవునికి కూడా ఇబ్బంది ఏం కాదండి. చేతులెత్తి ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇలా దించగా పౌలు గారు మాట అంటాడు, తండ్రి నీ పనిలో నా శరీరము నలగగొట్టబడాలన్నాడు. ప్రార్థనలో కొన్నిసార్లు మన శరీరం నలగగొట్టబడాలి. ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈరోజే చేస్తారు మీరు తెలుసా, ఇప్పుడే చేస్తారు, మళ్ళీ రేపటి నుంచి చేయరు. మళ్ళీ మీరు రేపటి నుంచి అస్సలు చేయరు. మీరు ప్రార్థన చేసేటప్పుడు తలకే కిందెట్టి అసలు ప్రార్థన చేయకండి. మీరు ప్రార్థన చేయకపోయినా పర్లా, ఇది తీసుకెళ్ళి నేలకెట్టేసి పడుకున్నారో తెలియదు, ప్రార్థన చేశారో తెలియదు, ఏమైనా దర్శనాలు చదువుతున్నారేమో కూడా తెలియదు నాకు. అలా అసలు పెట్టకండి, చేతులు ఎత్తి. అయినా మీరు ఎత్తరం, చేతులు దించుతుంటే ఓ పోటీ పెట్టుకుందాం మనం సరదాగా. నేను ఎంతసేపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తానో మీరు కూడా అంతసేపు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. నా కోసం వద్దు, ఎవరి కోసం? దేవుడి కోసం. ఆ పాపయ్యమ్మ గారు వందనాలండి, పాపయ్యమ్మ గారికి వందనాలండి. దేవుడి కోసం నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేయక్కల్లా. గుడ్ ఫ్రైడే రాబోతుంది కదా, ఓ తల్లిలాగా అందంట, దేవుడా నా కోసం చచ్చిపోయావు నాయన, ప్రభా నీ కోసం నేను ఏడుస్తున్నాను. ఆయన ఏమన్నాడు? నా కోసం ఏడవక. ఇప్పుడు ఈవిడ ఎవరి కోసం ఏడుతుందంట? మనం దేవుని కోసం ఏడవక్కల్లా, మన కోసం, మన బిడ్డల కోసం మనం ఏడ్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నుంచి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? చేతులెత్తి. ఇప్పుడు కుటుంబం అంతా కలుసుకోగానే తన దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను ఎవరికి చెప్పాడు? అది మామకు చెప్పాడు. మామ కూడా ఈ మంచి సలహా ఇచ్చాడు. కాబట్టి దేవుని కృపను బట్టి మన ఎడల దేవుడు చేస్తున్న మేలులను ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. రెండవది, మనకి మంచి సలహాలు ఇచ్చేవారు కూడా ఉండాలి. చెప్పండి, కొన్నిసార్లు మనకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. మోషే గారికి ఆ సలహా ఎంత ఉపయోగకరంగా పడిందో. నీకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. బైబిల్లో ఉన్న మాట మరలా గుర్తు చేస్తున్నాను, అనేకులు నీకు సలహా ఇచ్చుట నీకు ఆశీర్వాదకరం. అలా సలహాలు, మంచి సలహాలు తీసుకోండి, మంచిగా మన కుటుంబాలు దీవించబడును గాక. అప్పుడు సేనాయి పర్వతం మీదకి ఎవరు వెళ్ళారు? మాట్లాడతాకి వెళ్ళాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు దేవుడు కూడా వారి దగ్గరికి దిగొచ్చాడు. నీ దగ్గరికి, నా దగ్గరికి దేవుడు దిగి రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధమైన వారిగా ఉండాలి. ఈ మందిరంలో ఉన్న దేవుని పిల్లలారు ఎంతమంది ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈ రోజు నుండి ఏం చేయాలి? చేతులెత్తి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాం. రేపటి నుంచి కొద్దిగా వాక్య సమయాన్ని తగ్గించి ప్రార్థన సమయాన్ని పెంచుతాను. ప్రార్థన సమయాన్ని పెంచుతాను. ఈ 14 రోజులు వాక్యం ఎక్కువైపోయి మనకు కాస్త ప్రార్థన తక్కువైంది. రేపటి నుండి ఏమండి 7:30కు ప్రారంభించి 3 పాటలు పాడతాం. 3 పాటలు 7:45కి పాటలు అయిపోతాయి. 15 నిమిషాల ప్రార్థన ఉంటుంది. 8ంటికి వాక్య సందేశం మొదలు పెట్టేస్తాను. అందరూ సిద్ధపడి రండి. దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచును గాక. మరి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి? మనం ఈరోజు నుండే ప్రారంభిద్దాం. ఈరోజు మనం చేతులెత్తే సమయం మీరు చెప్పండి. రేపటి నుంచి చేస్తారా? రేపటి నుంచి చేస్తారని ఇది స్వరం వినబడింది నాకు. అలా వాయిదా వేయొద్దు. మనకు ఎంతసేపు చేస్తారు మీరు చేతులెత్తి? మా ఇష్టం అండి అని అనకండి. ఇంకొకటి, పద్యానికి దేవుని చిత్తం అని కూడా అనొద్దు. మన చేతిలో కూడా కొంత ఉంటుంది. ఈరోజు మన సమయం 5 నిమిషాలు. ఎంత? ఇప్పుడు 9:15 అయింది. ఇప్పుడు ఎప్పుడు వరకు మనం చేతులు ఎత్తాలి? ఎవరి కోసం చేయొద్దు. నీ కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం. రండి మోకరించేయండి. ఆడెవడో బాబు అన్నాడు అప్పుడే. నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి ఆయన? రండి ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. చేయాలి, ప్రార్థన చేయాలి. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పరిస్థితులన్నీ చక్కదిద్దబడాలని, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నువ్వు అనుకుంటున్న ప్రతి పని నీ జీవితంలో జరగాలని,
ఒక్క 5 నిమిషాలు చేతులు పైకెత్తి మోషే గారిలాగా ప్రార్థన చేద్దాం. మోషే గారిలాగా ప్రార్థన చేయాలి. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు. అందరూ ప్రార్థన చేయండి. నాయనా, నా కుటుంబము దీవించబడాలి. యేసు నాయనా, నా కుటుంబము ఆశీర్వదించబడాలి. నేను అనుకుంటున్న పనులన్నీ నా జీవితంలో జరగాలి. చేయాలి, ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధురానికే వందనాలు రాజు, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను దీవించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నువ్వు అనుకుంటున్న ప్రతి పని నీ జీవితంలో జరగాలని, నీ అప్పులు తీర్చబడాలని, బలహీనతల నుండి నీకు స్వస్థతలు దేవుడు దయచేయాలి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన, నీ ప్రసన్నత, నీ కరుణ కలిగిన హస్తాన్ని ఉంచండి నాయన. నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తున్నాను దేవా, ఘనమైన కార్యాలు నా పక్షాన్ని చేయండి. మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా నాయన, అమాలేకులు ఎలాగైతే ఓడిపోయారో, నా జీవితంలో నేను చేతులెత్తి ప్రార్థన చేయగా నేను విజయాన్ని పొందుకోవాలి నాయన. విజయాన్ని పొందుకునే కృప దయచేయండి. నేను దీవించబడాలనైనా, నేను ఆశీర్వదించబడాలనైనా, అలాంటి కృప నాకు దయచేయండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా.